ప్రపంచంలోని అందరు బిలియనీర్ల ఆలోచన విధానాలు తెలుసుకున్న తర్వాత నా మనసు పూర్తిగా చెలించిపోయింది. వీళ్లంతా ఒకే విషయాన్ని నమ్ముతారు. వారికి ఒకే పద్ధతి ఉంది. మనకు తెలిసిన అందరు బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, శామ్టన్, వారెన్ బఫెట్, మార్కస్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, దివంగత స్టీవ్ జాబ్స్ వీళ్లంతా పెద్దగా ఆలోచిస్తారని మనం వింటూ ఉంటాం. వారికి పెద్ద దార్శనికత ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు పెద్దగా ఎందుకు ఆలోచిస్తారో ఎవ్వరూ మాట్లాడరు. కారణం ఎవ్వరూ చెప్పరు. టామ్ కాలిన్స్ చాలా పెద్ద పరిశోధకుడు, వ్యాపార నిర్వహణ సలహాదారు కూడా. ప్రపంచంలోని అత్యుత్తమ బిలియనీర్లు, ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపారవేత్తల గురించి పరిశోధన చేయడం అతని పని. ఈ వ్యక్తులు ఎలా బిలియనీర్లు అయ్యారు, వాళ్ళు ఎలా పనిచేస్తారో అతను కనుగొంటూ ఉంటాడు. నిజానికి ప్రపంచంలోని అత్యుత్తమ సీఈఓల కారణంగా ప్రపంచం మొత్తం నడుస్తోంది. వారు ఎప్పుడూ కూడా 3 నెలల ఆట ఆడరని అతను తెలుసుకున్నాడు. వారు ఒకేసారి పూర్తిగా 25 సంవత్సరాల ఆట ఆడతారు. మరి మనమేమో కేవలం 1 నెల పాటు పనిచేసిన తర్వాత వెంటనే ఫలితాలను కోరుకుంటూ ఉంటాం. ఈరోజు మనం కేవలం పెద్దగా ఆలోచించడం ద్వారా 50% వరకు ఆటను ఎలా గెలవగలమో తెలుసుకుంటాం. నేను మీకంటే పెద్దగా ఆలోచిస్తాను. మనందరం ఎప్పుడూ పెద్దగా ఆలోచించాలని అందరికీ చెప్పే ప్రయత్నంగానే జెఫ్ బెజోస్ ఒక ప్రాజెక్టులో 350 కోట్లు ఖర్చు చేశాడు. సంక్షేమం కోసం ఒక ప్రాజెక్ట్ ద్వారా అతను మనందరికీ పెద్దగా ఆలోచించమని చెప్పాలనుకుంటున్నాడు. ఈ విషయం చెప్పడానికి అతను 350 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ప్రపంచంలోని ప్రతి బిలియనీర్ కూడా భవిష్యత్తులో ట్రిలియనీర్ అవుతాడు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత మనకేం తెలిసింది అంటే ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు, టాప్ 20 బిలియనీర్లు కేవలం వారి కారణంగా ఈ ప్రపంచం యొక్క ముఖం మారిపోయిందని, టెక్నాలజీ ప్రపంచం మారిపోయిందని. ఈరోజు టెక్నాలజీ ఇలా ఉండేది కానే కాదు, మన జీవితాలు ఇలా ఉండేవే కాదు. వారి కారణంగానే ఈ భూమిపై చాలా విషయాలు ఉన్నాయి మరియు వారి వల్లనే వాళ్ళు లేకపోతే అవి ఉనికిలో ఉండవు అని తెలిసింది. కాబట్టి ఈ వ్యక్తులు ఈ ప్రపంచంలో ఇంత పెద్ద విషయాలను ఎందుకు ఉనికిలో ఉంచగలిగారు? జెఫ్ బెజోస్ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను ఈరోజు రేపట్లో అయిపోయే వాటిని నమ్మను, ఎక్కువ సమయం పాటు ఉండగలిగే వాటినే నమ్ముతాను అని చెప్పుకొచ్చాడు. గడిచే సంవత్సరాలను నేను చాలా బలంగా అనుభూతి చెందగలుగుతున్నానని, రాబోయే కాలంలో 100 సంవత్సరాల్లో మా అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజన్ అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా నిరూపించబడుతుందని కూడా అన్నారు. నిజానికి ఇప్పటికీ ప్రపంచానికి బ్లూ కంపెనీ గురించి తెలియదు. చాలా కొద్ది మందికి మాత్రమే దాని గురించి తెలుసు. అమెజాన్ కంపెనీ గురించి అయితే మనందరికీ తెలుసు. బ్లూ ఆరిజన్ కూడా అమెజాన్ను అధిగమించే రోజు తప్పక వస్తుంది. వాస్తవానికి మనందరం ఈ టెక్నాలజీని వారసత్వంగా పొందాం. ఇది నిజం. ఈ సంస్కృతి చాలా నిరాశపరిచేదని కూడా అంటూ ఉంటారు. అందుకే విద్యుత్ శక్తి, యాంత్రిక శక్తి, రసాయన శక్తి, బయో ఇంధన శక్తి, కర్మాగారాల్లో, వ్యాపారాల్లో ప్రతి ఇంట్లో ఈ శక్తి అవసరమయ్యే సమయం కూడా రాబోతోంది. నేడు మీరు విద్యుత్ లేకుండా 2 గంటలు కూడా జీవించలేరు. కాబట్టి ప్రపంచంలో ఉపయోగించే ఈ శక్తి యొక్క వినియోగాన్ని గమనించండి. ఎంత విద్యుత్ ఉపయోగించబడుతుందో భవిష్యత్తులో దాని అవసరం ఎలా పెరుగుతుందో అంచనా వేయండి. మరి అవసరాన్ని తీర్చాలంటే మొత్తం భూమిపై సౌర సెన్సార్లను విస్తరించాలి. అంటే నేడు మన వద్ద ఉన్న వనరులు, మనం ఉత్పత్తి చేయగల శక్తి, విద్యుత్ రేపటి డిమాండ్లను తీర్చేలా ఉండాలి. జెఫ్ బెజోస్ ఈ సమయం రావడానికి 1000 సంవత్సరాలు పట్టదు, అది త్వరలోనే వస్తుందని చెప్పారు. ఇది భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచన. దాని పరిష్కారంలోనే బ్లూ ఆరిజన్ కంపెనీ పనిచేస్తోంది. దీని పేరు నేడు మనలో చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. కానీ రేపటి ప్రపంచం దీని గురించి తప్పక తెలుసుకుని తీరుతుంది. బెజోస్ మనకు ఇంత పెద్ద సౌర వ్యవస్థ ఉందని, మనం అంతరిక్షంలోకి వెళితే ఈ సౌర వ్యవస్థ దాదాపు 1 ట్రిలియన్ వరకు చేరుతుందని చెప్పారు. 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్. ఇది 1 ట్రిలియన్ ప్రజల జీవితాన్ని నడపగలదని, వారి అవసరాలను తీరుస్తుందని, తద్వారా మనం చాలా శక్తిని సృష్టిస్తామని తెలిపారు. నేడు మన సంఖ్య 8 బిలియన్లు. ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. 8 ఎక్కడ, 1000 ఎక్కడ? జెఫ్ బెజోస్ యొక్క తత్వశాస్త్రం, అతను డే 1 ఫిలాసఫీని నమ్ముతాడు. 27 ఏళ్ల కంపెనీకి కూడా ఈ రోజు నా కంపెనీని నడుపుతున్నవాడు కూడా ఈ రోజు తన మొదటి రోజు అని అతను నమ్ముతాడు. ఉద్యోగులు కూడా ఈ రోజు ఈ కంపెనీలో మొదటి రోజు అనే విధంగా పనిచేస్తారు. మనం వింటున్న ఈ ప్రయోగాల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడంలో కూడా వారికి ఎటువంటి భయం ఉండదు. బెజోస్ దృష్టి రాబోయే 3-4 సంవత్సరాలపై ఉంటుంది. అయితే ఏదైనా సాధారణ కంపెనీ ఎల్లప్పుడూ తన నష్టాలను కవర్ చేస్తుంది. దాని ఖర్చు తగ్గింపుపై దృష్టి పెడుతుంది. దాని త్రైమాసిక లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఉంటుంది. అదే బెజోస్ కంపెనీలో తన త్రైమాసిక లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత అతన్ని అభినందించినప్పుడు, నేను 3 సంవత్సరాల క్రితం దీనికి సిద్ధమయ్యాను, మీరు ఇప్పుడు చూస్తున్నారన్నారు. అంటే ఈ రోజున అతను 3 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఏం చేస్తుందో దాన్ని ఊహించగలుగుతున్నాడు. జెఫ్ బెజోస్ మొదటి యాంత్రిక గడియారం కోసం $42 మిలియన్ అంటే 350 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
ఇది 10,000 సంవత్సరాల పాటు నడిచే గడియారం. ఈ గడియారంలోని ఒక హ్యాండ్ సంవత్సరానికి ఒకసారి టిక్ అవుతుంది, మరో హ్యాండ్ 100 సంవత్సరాలకు ఒకసారి టిక్ చేస్తుంది. ఇదేంటి అంటే ఇదొక ఫిలాంథస్ ప్రాజెక్ట్. ఫిలాంథస్ అంటే మానవాళి సంక్షేమం కోసం ఏదైనా చేయడం. ఈ గడియారం యొక్క ఏకైక ఉద్దేశం సామాన్య ప్రజల్లో దీర్ఘకాల భావనను పెంపొందించడం. నిజానికి ప్రజలు అంత దూరం వరకు ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నాకు ఇది కావాలి, ఇది తప్ప వాళ్ళు వేరే ఏమీ వద్దు అనే విధంగా ఉన్నారు. ఈ ఫిలాంథస్ ప్రాజెక్ట్ సమయాన్ని చూసే దృక్పథాన్ని మార్చడం ద్వారా ప్రతిదీ ఎలా మారుతుందో గ్రహిస్తుంది. ఊహించుకోండి, ఒక వ్యక్తి 350 కోట్లు ఖర్చు చేశాడు. తద్వారా మీరు పెద్దగా ఆలోచిస్తారు అని భావించాడు. మన జెఫ్ బెజోస్ మామూలు విప్లవాత్మక వ్యక్తి అయితే కాదు. ఈ వ్యక్తి ప్రతిరోజు నా కంపెనీ మొదటి రోజు అని భావిస్తూ 10 సంవత్సరాలు ఒక ప్రాజెక్టులో నష్టాలను చవిచూస్తూ దీర్ఘకాలిక పెట్టుబడి కోసం సమయం ఇవ్వడం చిన్న విషయమేం కాదు. దీనిలో కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి లాభం సంపాదన ఉండదు. కానీ అతను పూర్తిగా తాను అనుకున్న పనిలో నిమగ్నమై ఉన్నాడు. అతను క్షణంలో 350 కోట్లు పూర్తిగా పెట్టుబడి పెట్టాడు. ఒక రకంగా మనల్ని పెద్దగా ఆలోచించమని సందేశాన్ని అందిస్తున్నాడు. ఇలాంటి ఒక ఆలోచన కారణంగానే ఈరోజు మన మధ్య AWS ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద క్లౌడ్ సర్వర్. ఈ రంగంలో ఏ కంపెనీ కూడా ఈ ప్రాజెక్ట్ వైపు చూడనప్పుడు జెఫ్ బెజోస్ ఈ AWSలో పనిచేయడం మొదలుపెట్టాడు. అలా అని అందులో ఒంటరిగా దిగలేదు. వై కోఆర్డినేటర్ మాజీ అధ్యక్షుడు శామ్ ఆల్ట్మన్ ChatGPTతో AIతో ప్రపంచాన్ని కదిలించాడు. గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ యాపిల్, మైక్రోసాఫ్ట్ AIలో ఏదో ఒకటి చేయాలి అని ప్రయత్నిస్తోంది. ఏదైనా సాఫ్ట్వేర్ తీసుకోండి, ఏదైనా సాధనాన్ని తీసుకోండి, ఈ వ్యక్తి కారణంగా ప్రతి ఒక్కరూ AI కిందకు రావాల్సిందే. ChatGPT ప్రారంభించినప్పటి నుంచి మనం AI గురించి వినడం మొదలుపెట్టాం. వై కోఆర్డినేటర్ ద్వారా కొత్త సాఫ్ట్వేర్లను పెంచడంలో శామ్ ఆల్ట్మన్ చాలా సహాయం చేస్తాడు. అతను ఐరన్ మ్యాన్ కంటే తక్కువైతే కాదు. నేటి కాలంలో దీర్ఘకాలిక ఆలోచన ఉత్తమ పద్ధతి అని శామ్ ఆల్ట్మన్ నమ్ముతాడు. ఇప్పుడు నేను మీకు 3 కారణాలు చెబుతాను. ఈ వ్యక్తులు పెద్దగా ఆలోచిస్తారని మాత్రమే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఈ దీర్ఘకాలిక ఆట ఎందుకు పనిచేస్తుందో ఇప్పుడు నేను మీకు 3 కారణాలతో వివరిస్తాను. మొదటగా, దీర్ఘకాలిక ఆటలో ఆర్బిటరీ ప్రయోజనం ఉంటుంది. జెఫ్ బెజోస్ ప్రకారం మీరు 3 సంవత్సరాల గురించి మాత్రమే ఆలోచించి పెట్టుబడి పెడితే మీకు చాలా మంది పోటీదారులు ఉంటారు. కానీ మీరు రాబోయే 10 సంవత్సరాల గురించి ఆలోచించి ఆ ఆలోచనతో పెట్టుబడి పెడితే పోటీదారులు చాలా తక్కువైపోతారు. ఎందుకంటే సహజంగానే ప్రజలకు అంత ఓపిక ఉండదు. ప్రజలు అంత పెద్ద హృదయంతో పనిచేయరు. పోటీ తక్కువగా ఉన్నప్పుడు సంపాదన ఎక్కువగా ఉంటుంది. ధనవంతులు కావడానికి ఇది ఫార్ములా. పోటీ తక్కువగా ఉంటే రాబోయే కాలంలో సంపాదన చాలా చాలా సాలిడ్గా ఉంటుంది. ఒకవేళ ఇంత పెద్ద ఆట ఆడలేము అని అనుకుంటే ఎవరి వ్యాపారం ప్రకారం వారు పెట్టుబడి పెట్టాలి. అంటే ఇప్పుడు బెజోస్ చేసే వ్యాపారానికి 10 సంవత్సరాలు ముందుగా ఆలోచించడం ముఖ్యం. మీ వ్యాపారంలో ఎంత అవసరం అవుతుందో అంత ముందు చూపుతో ఆలోచించడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టి కారణంగా మీ నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. మీరు చేసే పని ఎవరి కోసం పనిచేస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి మీరు గందరగోళానికి గురి కావద్దు. సుమారుగా 10,000 మందిపై నిర్వహించిన సర్వేలో జింబా టైమ్ పర్స్పెక్టివ్ ఇన్వెంటరీ సమయం గురించి ప్రజల దృక్పథాన్ని 5 వర్గాలుగా విభజించవచ్చని కనుగొంది. ప్రజలు 5 విధాలుగా ఆలోచిస్తారు. మొదటిది పాస్ట్ పాజిటివ్, అంటే పాత జ్ఞాపకాలను తీసుకురావడం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారు. తరువాత పాస్ట్ నెగిటివ్ వస్తుంది. ఇది పాత జ్ఞాపకాల గురించి తలుచుకుని ఏడుస్తారు. ఈ మూడవ వ్యక్తి వర్తమానంలో అతని ప్రవర్తనలో జీవించడానికి ఇష్టపడ్డు. చిన్నగా ఆలోచించడం వల్ల కలిగే నష్టాలేంటో ఒకసారి చూద్దాం. తద్వారా మీరు ఎందుకు పెద్దగా ఆలోచించాలో అర్థమవుతుంది. ప్రముఖ దివంగత హార్వర్డ్ ప్రొఫెసర్ క్లేటన్ క్రిస్టెన్సన్ తన అధ్యయనంలో మాట్లాడుతూ $1 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను నియమించుకుంటాయని చెప్పారు. ఎంత పెద్ద కంపెనీ అయినప్పటికీ కొత్త నియామకాన్ని చూడడంలో తప్పక తడబడుతుంది. వారి వ్యాపారానికి సంబంధించి చాలాసార్లు నష్టాలను భరించాల్సి ఉంటుంది. కారణం చాలా సులభం. స్వల్పకాలంలో సంపాదించాలనే కోరిక, ఓపిక లేకపోవడం వీటికి కారణం. ఇంకో పక్క 5 సంవత్సరాల నష్టాలను భరించడంలో నాకు ఎటువంటి సమస్య లేదని, నేను కేవలం 5 సంవత్సరాలు సంపాదించాలనుకోవడం లేదు, అలా అని 10 సంవత్సరాల్లో కూడా సంపాదించాలనుకోవడం లేదు. ప్రస్తుతానికి మనం లాభం లేకుండా అలాగే పరిగెత్తినా కొంతకాలం తరువాత మనం తప్పక సంపాదిస్తామని పెద్ద కంపెనీలు భావిస్తాయి. కాబట్టి వారి ముందు ఈరోజు లాభాలు ఆర్జించాలనుకునే అన్ని ఆలోచనలు కలిగిన కంపెనీలు మనుగడ సాగించలేకపోతున్నాయి, బదులుగా మూతపడుతున్నాయి. మీరు కూడా ఇలాంటి ప్రత్యక్ష ఉదాహరణలను ఎన్నో చూసుంటారు. ఎప్పటికైనా తాత్కాలిక ఆనందం కోసం ఆలోచించి ఈరోజు గెలిచిన వ్యక్తి భవిష్యత్తులో ఏడుస్తూనే ఉంటాడు. రేపటి కోసం సిద్ధమవుతున్న వ్యక్తి అప్పటికే 50% ఆటను గెలిచే ఉంటాడు. క్లేటన్ క్రిస్టెన్సన్ ఇంత మంచి అనుభవాన్ని మనతో పంచుకున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా తొందరపడకండి.
రాబడి తొందరగా రావాలని కోరుకోకండి. మీ ప్లాన్ చాలా లాంగ్ టర్మ్లో ఉంటే మీ పునాదులు స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడు మీ సంపాదన, మీకొచ్చే రిటర్న్స్ కూడా అధికంగా ఉంటుంది.